ఇటీవల వేడిగాలులు ఎక్కువ వస్తున్నాయని అప్పుడప్పుడు హెచ్చరికలు వస్తున్నాయి కదా, తెలుసా? చూస్తుంటారా వార్తలు అప్పుడప్పుడు? మెయిన్ హెడ్డింగ్స్ అన్నీ చూడాల్సి ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు మనకు కూడా హెచ్చరికలు వస్తుంటాయి. కలి అనే వేడిగాలి చాలా ఉధృతంగా వీస్తూ ఉంది. ఎవరు ఆ వాటి దెబ్బకు పడిపోతారో, ఎవరు శరీరం వదులుతారో తెలియదు. పడిపోవడం అంటే, శరీరం వదలడం అంటే అడ్రస్ లేకుండా వెళ్ళిపోవచ్చు. వడదెబ్బ అంటే కొన్ని రోజులు ఆసుపత్రిలో పడుకొని బాటిల్లో పెట్టుకొని మళ్ళీ వస్తారు. కాబట్టి కలి చాలా తీవ్రంగా కొంతవరకు ఆవరించే ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఎప్పుడైతే సంకీర్తన ఎక్కువ చేస్తారో, ఇప్పుడు పుస్తకాలు బాగా పోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం అందరం కలిసి. కలిపురుషుడు ఏం చేస్తాడు? విడగొడతాడు. విడగొడితే ఏమవుతుంది? సంకీర్తన బలం తగ్గుతుంది. అది జరిగేది. కలి అనే వేడి గాలి వీస్తుంది. ఎవరు దానికి గాలికి బలి కాకుండా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోండి. ఏముండదు అక్కడ. వడ్ల గింజలో బియ్యపు గింజ అని ఉంటుంది, తెలుసా కథ? ఎంతమందికి తెలుసు అది? వడ్ల గింజలో బియ్యపు గింజ మీకు తెలుసు. అది గుర్తుపెట్టుకొని ఉండగలిగితే కలి కాదు, ఇంకా అంతకు మించి పెద్దవాళ్ళు ఏం చేయలేరు. ఎంతమందికి తెలియదు వడ్ల గింజలో బియ్యపు గింజ? హరే కృష్ణ. సరే, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్తాను. అది ముఖ్యమైనది. ఒక ఊర్లో ఒక రాజు, మంత్రి చాలా సన్నిహితంగా ఉంటారు. రాజు కొడుకు, మంత్రి కొడుకు చాలా సన్నిహితంగా ఉంటారు, చిన్నప్పటి నుంచి బాగా పెరిగి. అయితే రాజుకు మంత్రికి ఏదో చిన్న భేదాభిప్రాయం వస్తుంది. లేకుంటే ఈ రాజు ఏమనుకుంటాడు, నా కొడుకుని మంత్రి కొడుకుని విడగొట్టాలి ఏదో ఒక విధంగా అని ఆలోచన చేస్తారు. అది ఎంత ప్రయత్నం, పెద్దవాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళిద్దరూ రెండు శరీరాలు ఒక ఆత్మ అన్న విధంగా ఉంటారు చిన్నప్పటి నుంచి. రాజు మంత్రి ఇరువురు ఏదో ఒక కారణం అయితే తెలియదు, కారణం వల్ల వీళ్ళిద్దరిని కొంచెం విడగొడితే రాజ్య పరిపాలన బాగుంటుంది అని ఏదో కారణం అయితే తెలియదు నాకు స్పష్టంగా. సారం అయితే మనకు పనికొచ్చేది కాబట్టి చెప్తాను. చాలా ప్రయత్నాలు చేస్తారు. మంత్రి ప్రయత్నం చేస్తాడు, రాజ్యంలో ఉన్న తెలివైన వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఎవ్వరి వల్ల కాదు వాళ్ళని విడగొట్టడం. ఒక వేశ్య ఆమె చెప్తుంది, నేను చాలా తేలిగ్గా విడగొడతా వీళ్ళని అని. అయితే వీళ్ళకు 4 దురలవాట్లు లేవు. వ్యభిచారం లేదు, మద్యపానం లేదు, మాంసం లేదు, జూదం లేదు.